ఆ నయమాన్ అన్నాడు చూడండి, నయమాన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు చూడండి. ఆ నయమాన్ అంటున్నాడు, మా దేశంలో నదులు లేవా? మా ప్రాంతాల్లో గొప్ప గొప్ప నదులు ఉన్నాయి, ఓ మహా గొప్ప నదులు ఉన్నాయి. అంత పెద్ద పెద్ద నదులు ఉంటే అక్కడ మునిగితే స్వస్థత రాదా? ఈ చిన్న యోర్దాను నదిలో మునిగితే బాగుపడతానా, స్వస్థపడతానా అన్నట్టుగా అన్నమాట. ఈరోజు ఇప్పుడు మనుషులకి ఎలా ఉంటుందని మనం ఆలోచన చేస్తే, వాళ్ళకి ఏదైనా ఒక గొప్పది కనపడాలి, ఒక గొప్ప కనపడాలి, ఏదైనా ఒక గొప్పది కనపడాలి, ఏదైనా ఒక లేకపోతే ఏదో ఒక విచిత్రం కనిపించాలి, లేకపోతే విస్తారమైన జనం కనపడాలి, విస్తారమైన ప్రజలు కనపడాలి, ఏదో ఒక వింత కనిపించాలి, ఏదో ఒక మాయా మంత్రం కనిపించాలి, ఏదో టక్కుటమార కనిపించాలి మనుషులకి రోజున. అప్పుడు అది బాగుంది, ఇది బాగుంది, పీనుగు ఎక్కడున్నో గద్దలు అక్కడ పోగొడతాయి అని యేసు ప్రభు ముందుగానే చెప్పాడు. మీరు బాగా గమనించండి, మనుషులు ఈరోజు ఎలా ఉన్నారు తెలుసా? ఏదో ఒకటి వాళ్ళకి ఒక బ్రహ్మాండమైనటువంటిది ఘనమైనది కనపడితే అప్పుడు దాని గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నారు. ఈరోజు వినండి దేవుని బిడ్డలారా, కుగ్రామము, చిన్న గ్రామమైనటువంటి నజరేతు నుంచి మంచిది ఏదైనా వచ్చునా అంటే అక్కడ ఏమాత్రం కూడా ఉపయోగకరమైనటువంటిది ఏది కనిపించట్లేదు, ఏది ఉపయోగకరమైనటువంటిది లేదు, అక్కడ ఏది కూడా మంచిదిగా అనిపించట్లేదు, అంత కూడా చాలా చీప్గా అనిపిస్తూ ఉంది. తక్కువ అంచనా వేస్తున్నారు ఈరోజు మనుషులు, తక్కువ అంచనా అన్నమాట. అంటే ఎలా చెప్పాలంటే మీకు ఎలా చెప్పాలంటే, ఏదైనా మనుషులను అంచనా వేసే మనస్తత్వం. మీ దేవురు అండి, ఉదాహరణ చెప్తున్నా, మీ దేవురు నువ్వు ఎక్కడ ఉండేది అంటే, నేను ఇక్కడ ప్రగతి నగర్ అండి. ఏ ఊరు మీది? ప్రగతి నగర్ అండి మాది. ఇక్కడ ప్రగతి నగర్ ఇక్కడ మేము ఉంటున్నామండి. ప్రగతి నగర ఎప్పుడన్నా అన్నారు ఎవరన్నా ఇట్లాగా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రగతి నగర దేవుని బిడ్డలారు గమనించండి. అంటే ఊరును బట్టి మనుషులను అంచనా. అది ఒక పెద్ద సిటీ అయితే, అమ్మో మీరు అక్కడ ఉంటున్నారా, ఆడెక్కడ అంట్లు కడిగినా, బాత్రూమ్లు కడిగినా, అబ్బో మీరు అక్కడ, స్తోత్రం చెప్పండి. వాడికి అడిగే దొడ్లు అక్కడ, అబ్బో మీరు అక్కడ ఉంటున్నారా, మీరు ఉండేది అక్కడ, మీరు అక్కడ ఉంటున్నారు. మరి మీ ఊరు? మా ఊరు ప్రగతి నగర్ అండి. అక్కడేముంది, పెద్ద పరీక్షలు తప్ప ఏం జరుగుతాయి అక్కడ? అక్కడ ఏముంటాయి? తినడానికి ఏముంటుంది అక్కడ? బతకడానికి ఏముంది అక్కడ? సరైన ఆహారం ఏం లేదు. పిల్లలు గమనించండి, ఊరిని బట్టి అంచనా అన్నమాట, గ్రామాన్ని బట్టి అంచనా అన్నమాట.